ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. రెసిపీ వచ్చేసి ఆలు అండ్ మష్రూమ్స్ తోటి మంచి గ్రేవీ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మష్రూమ్స్ని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వాష్ చేయకముందే ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వాష్ చేసామనుకోండి, పీల్ ఆఫ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా అన్ని మష్రూమ్స్ని ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఈ విధంగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్. ఓకేనా? చిన్న పీసెస్ కాకుండా కొంచెం ఒక 4 పీసెస్ లా కట్ చేసుకోవాలి. 1 మష్రూమ్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కదా, 4 పీసెస్ పెద్దగా ఉంటే బాగుంటుంది. ఓకేనా? చూడండి, ఆలు అండ్ మష్రూమ్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కొరియండర్ లీవ్స్, గార్లిక్, జింజర్, టొమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, వీటన్నిటిని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూడండి, 1 స్పూన్ కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. అండ్ 1 స్పూన్ కొరియండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాం. 2 లవంగాలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఆలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కర్రీ లీఫ్ యాడ్ చేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఇది ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి, లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్నీ మష్రూమ్స్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. చూసారా, మష్రూమ్లోంచి ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది వీటిలోంచి. చూడండి, ఈ స్టేజ్లో 3 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో నేను ఎక్కువ క్యాలరీస్ ఇందులో యాడ్ చేయాలనుకోవట్లేదు, అందుకనే నేను కర్డ్ ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ జస్ట్ కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాం. ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, వెల్ కుక్డ్. చూడండి, ఇప్పుడు ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం.
చూడండి, మష్రూమ్ గ్రేవీ కర్రీస్ రెడీ. ఎంతో సింపుల్గా క్విక్గా కూడా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా వచ్చింది. జస్ట్ ఇప్పుడే టేస్ట్ చూసానండి, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది మీకు కూడా. ఐ హోప్ ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా అయిపోయింది. ఓకేనా? ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూడండి, ఇలా చూస్తుంటే నాకు రైస్ పెట్టుకొని ఇప్పుడే తినేయాలని అంత టేస్టీగా వచ్చింది.